శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి జూన్ నెల అంటే జ్యేష్ఠ మాసం ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా కుంభరాశి వారికి జూన్ నెలలో లగ్నంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్న శని, తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి బుధులు, పంచమ స్థానంలో గురువు, షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నారు. కొంత కుంభరాశి వారికి ఈ మాసం చాలా అనుకూల ఫలితాలు కూడా కలగవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పోటీతత్వం, చేసే పనుల్లో శ్రద్ధ పెరగాలి, నమ్మిన వారి వల్ల మోసపోవచ్చు. విదేశీ విద్య చాలా అనుకూలంగా ఉంటుంది, మరింత శ్రద్ధగా ఉండాలి. స్థిరాస్తుల విక్రయం లాభదాయకంగా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఫలిస్తాయి. రుణ సహాయం అందుతుంది, విద్యార్థులకు శ్రమ బాగుంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పాటించడం చాలా వరకు కూడా మంచిది. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి కుటుంబ కలహాలు ఉండవచ్చు. బంధుమిత్రులతో వీలైనంత జాగ్రత్తగా ఉండటం, మాట పట్టింపు వ్యవహారములు మొదలైనటువంటివి చూసుకోవడం మంచిది. అనారోగ్య బాధలకు దూరంగా కొంత ఉండటం చెయ్యాలి. అంటే ఆహార విహారాల్లో మార్పులు చేయాలి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది, కానీ అవి సక్సెస్ కాకపోవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. కొంత మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. వాహనాన్ని అమ్మి కొత్తది కొనుగోలు చెయ్యాలి అన్న ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. జూన్ 16వ తేదీ నుంచి జూన్ నెల 25వ తేదీ వరకు పిల్లల విషయంలో, పిల్లల చదువు విషయంలో కొంత శ్రద్ధ పెట్టకపోతే దారి తప్పవచ్చు. ఎవరి మీదనో కోపం పెట్టుకొని ఉండడం కంటే కూడా కోపాన్ని తొలగించుకోవడం వల్ల కుంభరాశి వారు మానసికంగా బాగుంటారు. శుభకార్య ప్రయత్నములకు డబ్బు విరివిగా ఖర్చు పెడతారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కఠిన సంభాషణలు లేకుండగా మృదు సంభాషణల వల్ల కొంత బాగా మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన విషయంలో దీర్ఘాలోచనలు చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాదులను స్త్రీలైతే సంపాదిస్తారు. మొత్తానికి ఈ మాసంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలైతే కుంభరాశి వారికి కొంత కలగబోతున్నాయి. నిశ్చింతగా ఉండండి, భగవద్ ఆరాధన చెయ్యండి. ప్రతి నిత్యము హనుమద్ దర్శనము, హనుమద్ దండకము, హనుమాన్ చాలీసా పారాయణం వదిలిపెట్టకుండా చేయండి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. దైవ దర్శనాలు చేసుకోండి. మంచి ఆలోచనలు చేయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత భూమికి నమస్కారం చేయండి. పడుకునేటప్పుడు భూమికి నమస్కారం చేసి పడుకోండి. ఇలా చేయడం వల్ల కొంత బాగుంటుంది. పేద వ్యక్తులు ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు ఉపాహారాలు వాళ్ళకి ఇవ్వడం మంచిది. ఆహారం, పక్షులకు గింజలు వేయటం కూడా మంచిది. ఎవరైనా కుంభరాశి వారు వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే
వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే నన్ను సంప్రదించవచ్చు. ఫోన్ చేసేవారు ఉదయం 8 నుంచి రాత్రి 6 లోపల ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్కు. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.